అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ఏపీ ప్రజలకు కమ్మటి తీపి కబుర్ను అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. అతి త్వరలో పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉంటుందని స్పష్టత అయితే ఇచ్చిందనమాట. అయితే ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఎప్పటి నుంచి ఉంటుంది, ఏ పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకుంటున్నారు, ఇప్పుడు ఏ పెన్షన్లు ఇస్తున్నారు, అలాగే ఈ ఫిబ్రవరి నెల మాసంలో మనకు పెన్షన్లకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే 50 సంవత్సరాల పెన్షన్ ఎప్పటి నుంచి తీసుకుంటారు అప్లికేషన్లు అని దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందండి. ప్రతి నెల 1వ తేదీన అందించే ఈ పెన్షన్లకు మొత్తం 25 కేటగిరీల్లో పెన్షన్లు అయితే అందించడం జరుగుతోంది. 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షను, ఇలా 25 కేటగిరీల్లో మనకు పెన్షన్లు అయితే అందిస్తుంది. అయితే ఈ పెన్షన్లన్నిటికీ తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే పెన్షన్లు అందిస్తోంది. మనకు దివ్యాంగ సోదరులకు ఇప్పటికే వెరిఫికేషన్ అయితే జరుగుతోందండి. వెరిఫికేషన్లో దివ్యాంగ సోదరులు సగం వరకు పూర్తి అయిందనమాట. ఇక మార్చి నెలకు అంతా ఈ వెరిఫికేషన్ పూర్తి చేసి ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళకు పెన్షన్లు తీసేసి అర్హులైన దివ్యాంగ సోదరులకు మాత్రమే ఈ పెన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి వెరిఫికేషన్ను ప్రారంభించింది. ఈ వెరిఫికేషన్ పూర్తి కావస్తోంది. మార్చి నెలలోకంతా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. మనకు మొత్తం 65 లక్షల పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతోందండి. ప్రతి నెల 2,700 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించడం జరుగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పెన్షన్లు మన రాష్ట్రంలోనే ఇవ్వడం జరుగుతోందనమాట. ఇక 1వ తేదీనే ఇచ్చే పెన్షన్కి మనకు ఈ నెల ఫిబ్రవరి నెల 1వ తేదీ ఆదివారం కావడంతో ఈ జనవరి 31వ తేదీనే పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందండి. జనవరి 31వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్లు ఏవైనా మిగిలిపోయినట్టయితే పంపిణీ మళ్ళీ 1వ తేదీ కాకుండా 2వ తేదీ అంటే ఫిబ్రవరి 2వ తేదీనైతే పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందన్నమాట. పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఒకవేళ మీరు ఈ పెన్షన్ తీసుకోవడం మిస్ అయితే నెక్స్ట్ మంత్ మళ్ళీ మీరు పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. 2 రోజుల లోపల మీరు పెన్షన్ తీసుకుంటే పర్వాలేదు, కానీ లేనట్టయితే మీరు 2వ తేదీ మీరు పెన్షన్ తీసుకోనట్టయితే మళ్ళీ నెలలోనే మీకు పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక పెన్షన్లకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే జరగబోతోంది. ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఈ పెన్షన్లకు అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారు. 50 సంవత్సరాల పెన్షన్ కూడా ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే పెన్షన్ల అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. మనకు జనవరి 28వ తేదీన మనకు క్యాబినెట్ సమావేశం అయితే జరుగుతుందండి. ఈ క్యాబినెట్ సమావేశంలో దీనిపైన చర్చించి మనకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి దివ్యాంగ సోదరులకు ఇప్పుడే ఇవ్వకపోవచ్చండి పెన్షన్లు. ఆల్రెడీ మనకు 200 పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది దివ్యాంగ సోదరులకే కేటగిరీకి మాత్రమే నెలకు 200 పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతోంది. మనకి ఎవరైనా దివ్యాంగ సోదరులు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ 200 పెన్షన్లు కేవలం 6,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ 6,000 రూపాయల పెన్షన్కి దివ్యాంగ సోదరులకు సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. 10,000 రూపాయల పెన్షన్కి, 15,000 రూపాయల పెన్షన్కి మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే మీరు ఈ 200 పెన్షన్లకు అప్లై చేసుకొని మీరు ఈ పెన్షన్లను అయితే పొందవచ్చు అనమాట. ఒక జిల్లాకి 200 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నమాట నెలకు. ఇది మనకు పెన్షన్లకు సంబంధించి దివ్యాంగ సోదరులకు సంబంధించింది. ఇక
50 సంవత్సరాల పెన్షన్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్త జరపనుందండి మన రాష్ట్ర ప్రభుత్వం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ 50 సంవత్సరాల పెన్షన్ కూడా ఒక కారణం అండి. సూపర్ 6 పథకాల్లో భాగంగా మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. ఈ 50 సంవత్సరాల పెన్షన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన స్త్రీ పురుషులకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. దీనిపైన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారండి. ఈ ఫిబ్రవరి నెల 1వ తేదీ పైన మనకు 50 సంవత్సరాల పెన్షన్కు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందండి. ఈ 50 సంవత్సరాల పెన్షన్ రావాలి అంటే మనకు కొన్ని అర్హతలు ఉండాలండి. అవేంటో చూద్దాము. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. మహిళ కానీ పురుషుడు కానీ ఎవరైనా పర్వాలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. 50 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళకు అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అయితే ఉండాలండి. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డులో అభ్యర్థి ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసి ఉండాలి. ఇక ఈ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దామండి. ఆధార్ కార్డు కావాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ అడుగుతారండి. తర్వాత తెల్ల రేషన్ కార్డు కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఇవన్నీ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అండి. ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ మనం సచివాలయంలో అప్లికేషన్తో పాటు ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ డాక్యుమెంట్స్ని తీసుకొని మనకు సచివాలయ అధికారులు దాన్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటాతో మనం ఇచ్చిన డేటాను సరిచూసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఏకీకృత ఫ్యామిలీ సర్వేని అయితే నిర్వహిస్తోందండి. ఈ ఫ్యామిలీ సర్వే ద్వారా ప్రతి కుటుంబానికి ఒక నంబర్ని అయితే ఇవ్వడం జరుగుతోంది. యూనిక్ నంబర్ని అయితే ఇవ్వడం జరుగుతోంది. మన ఫ్యామిలీ దగ్గరకు వచ్చి సచివాలయ ఉద్యోగులు పూర్తి వివరాలను అయితే తీసుకోవడం జరుగుతోంది. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఆధార్ నంబర్లు ఏంటి, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఏ వృత్తిలో ఉన్నారు, వాళ్ళ ఆదాయం ఎంత, అలాగే ఇంట్లో ఎంతమంది సంపాదిస్తున్నారు, పూర్తి ఆదాయం ఎంత వస్తుంది, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, వ్యవసాయ భూమి ఎంత ఉంది, కమర్షియల్ ల్యాండ్ ఎంత ఉంది, ఇంట్లో ఏమైనా వాహనాలు ఉన్నాయి, ఇలాంటి పూర్తి వివరాలను అయితే చెక్ చేసి మనకు 6 స్టెప్ వెరిఫికేషన్కు ఈ డేటాను అయితే ఉపయోగించబోతున్నారండి. మీరు ఇచ్చే సమాధానాలను బట్టే మీకు ఈ పెన్షన్లు రావడం అయితే జరుగుతుందన్నమాట. 6 స్టెప్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ 50 సంవత్సరాల పెన్షన్ కానీ మిగిలిన ఏ పెన్షన్లు కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆన్సర్ అయితే ఇవ్వండి. ఈ ఫ్యామిలీ సర్వే ద్వారా ప్రభుత్వం డేటాను అయితే సరిచూసుకుంటుంది అనమాట. తన దగ్గర ఉన్న డేటాని, ఇక్కడ వస్తున్న డేటాని చెక్ చేసుకొని ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటుంది అనమాట. చాలామందికి తల్లికి వందనం పథకం డబ్బులు అయితే రాలేదు. దానికి కారణము మనకు తెలుసుకోవడానికి మనకు ఫ్యామిలీస్ దగ్గర నుంచి డేటాను చెక్ చేసి తీసుకొని దాన్ని ఇంకొకసారి వెరిఫై చేసి రాని వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. ఇక ఈ పెన్షన్లకు సంబంధించి కూడా మీ డేటాను అయితే ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనున్నారు. 50 సంవత్సరాల పెన్షన్కు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని కింద హైప్ బటన్ ఉంటుంది. హైప్ బటన్ పైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.